నమస్కారం, పీవీబీ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కర్తవ్య పథలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ద్రౌపది ముర్ము. ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లేయన్కు ఘన స్వాగతం. తెలంగాణలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జెండా ఆవిష్కరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్. గణతంత్ర వేడుకల్లో ఆపరేషన్ సింధూర్ శకటం ప్రదర్శన. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత్ జరిపిన మెగా ఆపరేషన్. జనగణనపై తెలంగాణ జాగృతి కీలక నిర్ణయం. ఈ నెల 29న రౌండ్ టేబుల్ సమావేశానికి పిలుపునిచ్చిన కవిత. ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసారి పరేడ్ వందే మాతరం 150 ఏళ్లు అనే థీమ్తో సాగుతోంది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరపరిచిన ప్రత్యేక గీతం ఈ వేడుకల్లో హైలైట్గా నిలిచింది. ముందుగా రాష్ట్రపతి భవన్ నుంచి ప్రెసిడెంట్ ముర్ముతో కలిసి ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ కలిసి సంప్రదాయ గౌరవపు బగ్గీలో కర్తవ్య పథకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రధాని నరేంద్ర మోడీ ఎదురెళ్లి వారికి ఘన స్వాగతం పలికారు. ఆయన వెంటనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్తవ్య పథ్ వేదికగా మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించగా అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. President's bodyguard now getting ready for the national anthem. The moment the dignitaries have taken their places. గణతంత్ర వేడుకల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమరవీరుల గౌరవార్థం పుష్పగుచ్చం ఉంచి మౌనం పాటించారు. వారి సాటిలేని ధైర్య సాహసాలను, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు త్రివిధ దళాధిపతులు కూడా పాల్గొన్నారు. నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోడీ అక్కడ ఉంచిన డిజిటల్ విజిటర్స్ బుక్లో తన సందేశాన్ని లిఖించారు. అమరవీరుల త్యాగఫలమే నేటి మన స్వయం పాలనని, వారి స్ఫూర్తితో వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నుంచి ఆయన నేరుగా కర్తవ్య పథకు చేరుకుని గణతంత్ర పరేడ్లో పాల్గొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అధికారిక కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవవందనం స్వీకరించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర సచివాలయంతో పాటు జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధులను, రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దేశభక్తి వాతావరణం నెలకొంది. ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించింది. రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హైకోర్టుకు వెళ్లే దారిలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు రాజధాని రైతులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతిబింబించేలా వివిధ శాఖలకు చెందిన 22 శకటాలు ప్రదర్శించారు. వీటిలో వందే మాత్రం ఇతివృత్తాన్ని చాటి చెప్పే శకటాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. జీరో పావర్టీ మిషన్ ప్రణాళిక, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్య, స్త్రీ శిశు సంక్షేమం, నైపుణ్య శిక్షణ, ఉపాధి తదితర శాఖలకు చెందిన శకటాలు ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో పండగ వాతావరణం నెలకొంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాజ్యాంగ స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తల నినాదాలతో తెలంగాణ భవనం పరిసరాలు మారుమోగాయి. డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథలో జరిగిన పరేడ్లో త్రివిధ దళాల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత్ చేపట్టిన భారీ సైనిక చర్య ఆపరేషన్ సింధూర్ను ఈ శకటం ద్వారా ప్రదర్శించారు. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనల సంయుక్త పోరాట శక్తికి, ఐక్యతకు ఇది ప్రతీకగా నిలిచింది. సంయుక్త పోరాటంతో విజయం అనే థీమ్తో ఈ శకటాన్ని రూపొందించారు. యుద్ధ సమయంలో ప్రణాళిక, సమన్వయంతో నిర్ణయాత్మక చర్యలు తీసుకుని
భారత సంకల్పాన్ని ఇది చాటి చెప్పింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత వాయుసేన జరిపిన వైమానిక దాడులు, సముద్రంలో ఆధిపత్యాన్ని నిలబెట్టిన నౌకాదళం, వేగవంతమైన విన్యాసాలు, సైన్యం సాగించిన భూతల దాడులను సెక్టర్లో కళ్లకట్టినట్లు చూపించారు. గత ఏడాది పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టారు. మే 7న తెల్లవారుజామున పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై దాడులతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. 4 రోజుల పాటు సాగిన ఈ సైనిక చర్యలో పాకిస్తాన్ భారత నగరాలపై క్షిపణి దాడులకు విఫలయత్నం చేయగా వాటిని భారత వాయు రక్షణ వ్యవస్థ సమర్థంగా నిర్వీర్యం చేసింది. ఈ ఆపరేషన్లో భారీ నష్టాలను చవిచూసిన పాకిస్తాన్ ఇక తట్టుకోలేక కాల్పుల విరమణ చేయాలని అభ్యర్థించింది. దీంతో మే 10న ఆపరేషన్ నిలిచిపోయింది. భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా సాంకేతికతతో కూడిన శక్తిగా భారత రక్షణ దళాలు రూపాంతరం చెందుతున్నాయని ఈ శకటం స్పష్టం చేసింది. వ్యోమగామి శుభాంశు శుక్లా అశోక చక్ర అవార్డు స్వీకరించారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు మెడల్ ప్రదానం చేశారు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన భార్య భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లి వచ్చిన తొలి భారతీయుడిగా శుభాంశు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఆయనను అశోక చక్రతో సత్కరించింది. ग्रुप कैप्टन शुभांशु शुक्ला को अदम्य साहस, उत्कृष्ट शौर्य के लिए अशोक चक्र से सम्मानित किया जाता है. ग्रुप कैप्टन शुभांशु शुक्ला. నగరంలోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ప్రతి పదం వెనుక ప్రజల భవిష్యత్ దాకుందన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టిందని తెలిపారు. ఎన్నో చర్చలు, విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ మంత్రి వాకటి శ్రీహరికి త్రుటిలో ప్రమాదం తప్పింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి వాకటి శ్రీహరి పాల్గొన్నారు. వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, అధికారుల సమక్షంలో మంత్రి జెండాను ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన జెండాను ఎగురవేయడానికి తాడును లాగుతున్న తరుణంలో ఆ బరువుకు జెండా కర్ర మధ్యలోకి విరిగి కింద పడిపోయింది. అయితే విరిగిపడిన కర్ర మంత్రి వాకటి శ్రీహరికి అత్యంత సమీపంలో పడింది. ఆయన అప్రమత్తంగా పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అది ఎరిగిపోయింది. वीडियो साफ చేయండి. దుబ్బాక నియోజకవర్గంలో రాజకీయ సేగలు ఒక్కసారిగా రాజుకున్నాయి. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు దాడికి యత్నించడం సంచలనంగా మారింది. పట్నంలోని గాంధీ సెంటర్ వద్ద ఎమ్మెల్యే కారును అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు ఆయనతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిస్తూ కారుపైకి దూసుకెళ్లారు.
దుబ్బాక పట్టణ కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన కారులో బయలుదేరారు. అప్పటికే అక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు అకస్మాత్తుగా కారును అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారు డోర్ తీసేందుకు ప్రయత్నిస్తూ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తే సహించేది లేదని బెదిరింపులకు దిగారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన దిగారు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేపైనే దాడికి దిగడం కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రస్తుతం దుబ్బాకలో భారీగా పోలీసులు మోహరించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనగణనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. జనగణనలో బీసీల కులగణన చేపట్టాలన్న డిమాండ్తో ఈ నెల 29న భారీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో స్టేట్ బాడీ నాయకులతో సమావేశమైన ఆమె భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు. కేంద్రం నిర్వహించే జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలం లేకపోవడం, అలాగే సబ్ కాస్ట్లను లెక్కించే విధానం లేకపోవడంపై తెలంగాణ జాగృతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశాలపై చర్చించేందుకు మేధావులు, కుల సంఘాల నాయకులతో ఈ నెల 29న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్లోని కార్యాలయంలో జరిగిన స్టేట్ బాడీ మీటింగ్లో కవిత మాట్లాడుతూ కులగణన లేకపోతే బీసీలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. జనగణనలో ఆయా కులాల డిమాండ్లను రౌండ్ టేబుల్ సమావేశంలో లోతుగా చర్చించనున్నారు. అనంతరం దీనిపై ఒక సమగ్ర నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు కవిత వెల్లడించారు. బీసీల జనాభా లెక్కలు తేలినప్పుడే వారికి తగిన బడ్జెట్ మరియు రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.